తేనె అనేది ఫస్ట్ బర్త్‌డే వరకు ఇవ్వొద్దు. ఓకే. ఘనాహార పదార్థాలు 6 నెలలు నిండాకనే మొదలుపెట్టండి. హ్మ్. ఆవు పాలు, గేదె పాలు ఫస్ట్ బర్త్‌డే వరకు ఇవ్వొద్దు. బాటిల్ ఫీడింగు ఇంక తప్పనిసరి మీరు వాడిన ఫస్ట్ బర్త్‌డే కల్లా ఆపేయండి. హ్మ్. అండ్ తల్లిపాలే అన్నిటికంటే బెస్టు. ఎప్పుడన్నా ఇంక తప్పనిసరి అయితే ఫార్ములా వాడాల్సొస్తే కరెక్ట్‌గా కనుక్కొని వాడండి. హ్మ్. బట్ తల్లిపాలకు బెస్ట్ అంటే బెస్ట్. అవును. అవును. ఆ! కల్తీ లేని పాలు ఎ కదా అవి. యెస్. చెవుల్లో ఈ ఈ ఇయర్ ఇయర్ బడ్స్ బడ్స్. పెట్టి క్లీన్ చేయటం, కంట్లో కాటుకు పెట్టటం, పౌడర్ వాడటం, మాటి మాటికి ఏలు నోట్లో పెట్టి స్నానాలప్పుడు అది ఏలు నోట్లో పెట్టటం శుభ్రం లేకుండా. తర్వాత మసాజ్‌లని చెప్పి అటు ఇటు వంచేసి, నలుగులు పెట్టేయటం. ఆ! ఇవన్నీ సాంబ్రాణి ఇది ఓకే. కూడా రికమెండెడ్ కాదు. కొంతమంది ఏలుకేదో తాడు కడతారు. గబుక్కున అది కూడా డేంజరే. ఓహ్! ఒక్కోసారి బాగా నొక్కుకుపోతే. కరెక్ట్. కరెక్ట్. సో, అవన్నీ చేయొద్దు. బిడ్డను ఇటు ఊపేస్తారు. ఊపేయటం. అండ్ ఫుడ్ తినేప్పుడు అలా ఎల్ల చూపించి ఇలా ఏసేయటం. హ్మ్. ఆ! గొంతుకు చోకింగ్ అయ్యే రిస్క్ ఉన్న ఫుడ్స్. హ్మ్. గట్టి క్యారెట్స్, కట్ చేయని గ్రేప్స్ ఇలాంటి నట్స్ హ్మ్. గబుక్కుని ఇచ్చేయటం. హ్మ్. ఎస్పెషల్లీ 4 ఏళ్లలోపు పిల్లలకి ఇవ్వకూడదు. తర్వాత గమ్మీస్, మిల్క్ మిక్సెస్ అని చెత్తా చెదారం అలవాటు చేయకూడదు. ఈవెన్ ఆ! సిక్స్త్ మంత్ నుంచి సెర్లాక్ మొదలు పెడతారు చాలా. లేదు. చక్కగా ఇంట్లో వండిన ఫుడ్డు, ఇంట్లో ఫ్రెష్ ఫ్రూట్సు ఇలా ఇచ్చుకుంటా ఫస్ట్ బర్త్‌డే కల్లా ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ వచ్చేట్టు. హ్మ్. ఫస్ట్ బర్త్‌డే వరకు ఉప్పు యాడ్ చేయొద్దు. హ్మ్. సెకండ్ బర్త్‌డే వరకు తీపి యాడ్ చేయొద్దు ఫుడ్స్‌లో. అంటే ఫ్రెష్ ఫ్రూట్‌గా తినిపించొచ్చు. కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ చక్కెర, కూడా. బెల్లము, ఆ! తేనె, డేట్ పౌడర్ అని ఇలా అన్ని ఫుడ్స్ మీద ఏసేయటం హ్మ్. అలా వద్దు. ఆ తర్వాత కూడా పాలది ఫ్లేవర్‌లెస్ అంటే ఓన్లీ ప్లెయిన్ మిల్కే అలవాటు చేయండి. అండ్ అందరూ పేరెంట్స్ ఫస్ట్ ఎయిడ్ నేనిందాక చెప్పినట్టు చోకింగ్, సీజర్స్ అంటే ఫిట్స్‌కి, అవును. విండ్ పైప్‌కి ఏమైనా అడ్డం పడితే ఏం చేయాలి? హ్మ్. సీపీఆర్ నేర్చుకునుంటే బావుంటది. మందులెక్కడ పడితే అక్కడ వాడేయద్దు. ప్రతిదానికి మందివ్వాలని చూడొద్దు. హ్మ్. డాక్టర్ చెప్పినట్టు ఇవ్వండి. డోస్ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. అండ్ పెట్స్ దగ్గర, చిన్న పిల్లల దగ్గర చంటి బిడ్డలని ఒక్కళ్ళనే వదలొద్దు. డైరెక్ట్ స్టీమ్‌లు ఇవ్వొద్దు. హ్మ్. హైటుల్లో ఒక్కళ్ళని వదలొద్దు. దోమల మందులది పిల్లలు రూమ్‌లో ఉండగా కంటిన్యూగా ఆన్‌లో పెట్టొద్దు. హ్మ్. బై ఆల్ ఔట్ లిక్విడ్ పెడతారు లేదా ఆల్ ఔట్ పేపర్, కంటిన్యూగా ఫాస్ట్ కార్డ్స్ ఆన్‌లో వెలిగిస్తారు. అలాంటియన్నీ పెట్టకూడదు. ఓకే. ఆపిన 2 అవర్స్ కానీ ఆ రూమ్‌కి తీసుకెళ్ళకూడదు. పార్కుల్లో కూడా దోమల మందు కొట్టేప్పుడు తీసుకెళ్ళొద్దు. ఇంట్లో చక్కగా గోడలయి పొడిగా ఉండేట్టు చూసుకోండి. ఏసీలు వాడుతుంటే, కూలర్స్ వాడుతుంటే క్లీన్ ఉండేట్టు చూసుకోండి. ఈ బెడ్ షీట్స్ అవి కొంచెం 60 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో అయినా ఉతకండి ఆర్ వేడి ఇస్త్రీలో అయినా చేసుకోండి. హ్మ్. సాఫ్ట్ టాయ్స్ అయ్యి ఎక్కువ ఉంచొద్దు ఇంట్లో. ఆ! ఇంట్లో టెడ్డీ బేర్లు ఆ! ఏంటేంటో పెట్టేసారు. అయన్నీ డస్ట్ విల్ దుమ్ము అట్రాక్ట్ దట్. పట్టేస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ అండ్ అవి క్లీన్ కర్టెన్‌లు, చేయరు వీళ్ళు. సోఫాలు ఇవన్నీ రెగ్యులర్‌గా వాక్యూమ్ చేసుకోండి. యాహ్! ఇల్లు సింపుల్ ఉంచండి. విక్స్‌లు, యూకలిప్టస్‌లు, జిండా టెలిస్మార్ట్‌లు, కర్పూరము, అగరబత్తి, పూలు, సెంట్లు, పౌడర్‌లు ఇలా స్ట్రాంగ్ స్మెల్స్ వచ్చేను వాడేయొద్దు. రైట్. అండ్ జిండా టెలిస్మార్ట్, యూకలిప్టస్, విక్స్ ఇలాంటి ఆటి వల్ల ఒక్కోసారి ఫిట్స్ కూడా వస్తాయి. ఓహ్! మింగితే ఎక్కువ ఛాన్సు. పీల్చినా కూడా ఒక్కోసారి రావచ్చు. సో, ఇలాంటివి అవాయిడ్ చేయండి. హ్మ్. సో, ఇలా యాహ్! సో మెనీ చాలా థింగ్స్. సో ఉన్నాయి. మెనీ నిన్ను థింగ్స్ మీరు వరుస చెప్పని పెట్టి అదే వెళ్ళిపోతాను. కదా!